బిఎల్ఓలు విధులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాలకు చెందిన బిఎల్ఓ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ నగేష్ ఓటర్ జాబితా నమోదు, కొత్త ఓటర్ నమోదు, ఓట్ల తొలగింపుపై అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, వెల్దుర్తి తహసీల్దార్ బాలాలక్ష్మి, మాసాయిపేట తహసీల్దార్ జ్ఞానజ్యోతి, మాస్టర్ ట్రైన్స్ఫర్ లక్ష్మీనారాయణ, ప్రసన్నకుమార్, శివశంకర్, పాండరి, కొండల్, శ్రీనివాస్, గిర్దావర్, నర్సింగ్ యాదవ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అర్హత పోయినప్పుడు మనం ఇంకెవరు ఉండొచ్చు? ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఉండొచ్చా? ఇతరులు కూడా ఉంటుందా? అవునా? ఇతరులు ఉంటుందా? ఆడ మగ ఇతర మూడు, ఆడ మగ ఇతర మూడు. ఇంతకుముందు ఆడ మగం అంటే గతం నుంచి ఇతరులు అంటే ఏంటి? భారతదేశ పౌరుడై ఉండి 18 సంవత్సరాలు నిండి ఉండి స్థానికంగా ఉండి ఇతర పోలింగ్ కేంద్రంలో నమోదు కాకుండా ఉండి ఆడగాని మగగాని ఇతరులైన వారు వారికి పోలింగ్ కేంద్రంలో వాళ్ళకు నమోదు అయితే ఉంటుంది. అంతే. మరి అన్నారు ఎవరు ఉండకూడదు? ఇది ఇక్కడ అర్హత గల వాళ్ళు అందరూ ఉండాలి ఓటర్ జాబితాలో. మరి ఎవరు ఉండకూడదు? ఇంకా రివర్స్ ఉంటుంది. ఓటు ప్రత్యేకమైన చట్ట ప్రకారం వాళ్ళు జైల్లో ఉంటారు. రివర్స్ ఉంటారు, అందుకుంటే రివర్స్ ఉంటారు. ఎవరు ఉండకూడదు? అదో మధ్య చెప్తుంది. భారతదేశ పౌరులు కాని వారు, 18 సంవత్సరాలు నిండిన వారు, స్థానికంగా ఉండని వారు, చనిపోయిన వారు, శాశ్వతంగా వెళ్ళిపోయిన వారు, మనసు వెళ్ళిపోయిన వారు, డబ్బులు ఆల్రెడీ ఉన్నవారు, మరోసారి ఇంటి కాకుండా ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు అన్నారు. అంటే ఏమైనప్పుడు మనకు ఓటర్ జాబితా ఏమైనప్పుడు మనకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.